తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పెద్ది ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామీణ నేపథ్యం, క్రీడల అంశం, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను సృష్టిస్తోంది. అలాంటి ఈ ప్రతిష్టాత్మక సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమవారం విజయవాడలో అట్టహాసంగా జరిగింది. సాధారణంగా ప్రీ రిలీజ్ వేడుకలు అభిమానుల సందడితో జరుగుతుంటాయి. కానీ పెద్ది ప్రీ రిలీజ్ కార్యక్రమం మాత్రం ఒక విజయోత్సవ సభను తలపించింది. వేలాది మంది అభిమానులు కార్యక్రమానికి తరలివచ్చి రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు. సభా ప్రాంగణం అభిమానుల నినాదాలతో మారిమోగిపోయింది. ఎటు చూసినా మెగా అభిమానుల సందడే కనిపించింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పాల్గొనగా సినీ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు. వేదికపైకి వచ్చిన రామ్ చరణ్ అభిమానుల ప్రేమాభిమానాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. విజయవాడతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా అనిపించడం లేదు. ఇప్పటికే సినిమా భారీ విజయం సాధించిన తర్వాత నిర్వహించే సక్సెస్ మీట్ లా అనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. అభిమానుల నుంచి వచ్చిన స్పందన తనను ఎంతగానో కదిలించిందని చెప్పారు. విజయవాడ నగరంతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని రామ్ చరణ్ గుర్తు చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల విజయోత్సవ వేడుకలు గతంలో విజయవాడతోనే జరిగాయని తెలిపారు. అందుకే విజయవాడ తమకు అదృష్ట నగరంగా మారిందని చెప్పారు. ఆ సెంటిమెంట్ ను, ఆ అదృష్టాన్ని పెద్ది సినిమాకు కూడా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని పేర్కొన్నారు. అంతేకాదు, ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ గంటల తరబడి వేచి ఉండి తమపై ప్రేమను చూపించిన అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులే తమకు అసలు బలమని, వారి ప్రేమే తాము మరింత కష్టపడేందుకు ప్రేరణ ఇస్తుందని చెప్పారు. ఈ మాటలకు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక పెద్ది సినిమా గురించి మాట్లాడిన రామ్ చరణ్, ఈ కథ తన సినీ జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని వెల్లడించారు. ఒక నటుడిగా ఎన్నో కథలు వింటామని, కొన్ని కథలు నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. అయితే పెద్ది కథ మాత్రం తన మనసును బలంగా తాకిందని తెలిపారు. కథ విన్న క్షణం నుంచే ఇది అసాధారణమైన కథ అని అర్థమైపోయిందన్నారు. 10 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన కథ ఇది. ఇలాంటి కథ తన కెరీర్లో దొరకటం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు చరణ్. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానాపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. కథ చెప్పినప్పుడు తనకు ఆశ్చర్యం కలిగిందని, బుచ్చిబాబు ఆలోచన విధానం అసాధారణమని కొనియాడారు. భవిష్యత్తులో భారతదేశంలో అత్యుత్తమ దర్శకుల జాబితాలో బుచ్చిబాబు పేరు తప్పకుండా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక అభిమానుల గురించి మాట్లాడినప్పుడు రామ్ చరణ్ మరింత భావోద్వేగానికి గురయ్యారు. అభిమానుల ప్రోత్సాహం, అండా లేకపోతే ఇంత కష్టమైన సినిమాలు చేసేవాళ్లం కాదని అన్నారు. మీకోసమే ఈ సినిమాలు, చేతులు విరక్కొట్టుకోవడమే కాదు, అవసరమైతే రక్తం చిందించైనా మిమ్మల్ని అలరిస్తాను. చిరంజీవికి కొడుకుగా, కళ్యాణ్ బాబాయ్కి అబ్బాయిగా పుట్టిన నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఇది రాసి పెట్టుకోండి అంటూ అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు వేదిక దద్దరిల్లింది. ప్రాంగణం మొత్తం నినాదాలతో మార్మోగిపోయింది. అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒక హీరోగా మాత్రమే కాదు, అభిమానుల ప్రేమను గౌరవించే వ్యక్తిగా కూడా రామ్ చరణ్ మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పటికే పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ క్రీడల నేపథ్యంతో, భావోద్వేగాలతో, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రతిభ, రామ్ చరణ్ అంకిత భావం, భారీ నిర్మాణ విలువలు కలిసి పెద్ది చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మొత్తానికి విజయవాడ వేదికగా జరిగిన పెద్ది ప్రీ రిలీజ్ వేడుక కేవలం ఒక సినిమా ప్రచార కార్యక్రమంగా మాత్రమే కాదు, రామ్ చరణ్ అభిమానుల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. అభిమానుల ప్రేమ, హీరో భావోద్వేగాలు, దర్శకుడిపై ప్రశంసలు, సినిమాపై నమ్మకం అన్నీ కలిపి ఈ కార్యక్రమాన్ని మరపురాని వేడుకగా మార్చేశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించబోతోంది అన్నది.